హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ నీలిమా, ఏషియన్ ఈఎన్టీ బేగంపేట్. ఇవాళ మనం ఈ వర్షాకాలంలో ఈఎన్టీ అంటే ఇయర్ నోస్ థ్రోట్ కి సంబంధించిన కొన్ని హెల్త్ కేర్ టిప్స్ అన్నది తెలుసుకుందాం. సో ఎందుకు మనకి స్పెసిఫిక్గా రైనీ సీజన్లో అని అంటే మనం చూస్తూనే ఉంటాం, ఈ రైనీ సీజన్లో కోల్డ్స్, అలర్జీస్, ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇయర్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే, చెవు లోపల ఈ వర్షాకాలంలో తడవడం వల్ల నీళ్లు వెళ్ళినా, స్నానం చేసిన తర్వాత నీళ్లు వెళ్ళినా ఆ మాయిస్ట్ డ్యాంప్ ఎన్విరాన్మెంట్ అన్న చెవులో కనుక ఉండిపోతే ఇయర్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇయర్ని ఎప్పుడు డ్రైగా మెయింటైన్ చేయడం మంచిది. దీనికోసం మనం వర్షాకాలంలో బయటకు వెళ్ళేటప్పుడు సాఫ్ట్ ఇయర్ ప్లగ్స్ లాంటివి వాడితే నీళ్లు వెళ్లకుండా ఉంటాయి. అండ్ చిన్నగా క్లాత్ తోటి ఏదైతే తేమ ఉంటుందో దాన్ని తుడుచుకోవడం బెటర్. బట్ ఇయర్ బడ్స్ కానీ సేఫ్టీ పిన్స్ని కానీ పెట్టి ఎక్కువగా తిప్పితే మళ్ళీ ఏమవుతుందంటే, మన ఎక్స్టర్నల్ కెనాల్ అన్నది చాలా సున్నితంగా ఉండే ప్రదేశం, దానిలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇయర్ బడ్స్ అండ్ పిన్స్ పెట్టి ఎప్పుడూ కూడా మనం తిప్పకూడదు. అండ్ ఆల్సో ఎప్పుడైనా స్విమ్మింగ్ తర్వాత కానీ, నెక్స్ట్ వర్షంలో తడిచిన తర్వాత కానీ చెవులో ఎక్కువగా దురద అనిపించినా, నీరు వస్తున్నట్టు అనిపించినా వెంటనే ఈఎన్టీ డాక్టర్ని కలిసి మనం సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం అన్నది మంచిది.